తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించు. పోదాము స్వరాజ్య లక్ష్మి పెండ్లి చూడరారే రమణులారా, ముత్యాల ముగ్గులు రత్నాల తోరణాలు మాణిక్యాల మంటపము మన స్వరాజ్య లక్ష్మి పెండ్లికి. వడుకు వడుకు కదురు వడకవే కదురా, వడికి మా దారిద్ర్యమడపదే కదురా, వడుకు వడుకు కదుర వడకవే కదురా. చాలా భక్తి గీతాలు కూడా మీరు అది భక్తి గీతము చాలానే వచ్చాయండి ఈ మధ్యలో. అందులో నాకు కొంచెం ఇది ఛాలెంజింగ్ గా తీసుకొని రాసినది. యాక్చువల్గా ఈ ట్యూన్కి నేను జానపద గీతం రాసి పాడానమాట, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అదే ట్యూన్కి భక్తి గీతం పాడితే ఎలా ఉంటుంది ఫాస్ట్ బీట్ అని చెప్పేసి ఒక ప్రయోగం చేశాను అనమాట. అది శివుని పైన రాయడం జరిగింది. సో మీరు నాట్ ఓన్లీ సింగర్, లిరిక్ రైటర్ కూడా. లిరిక్ రైటర్, కథలు, కవితలు అన్ని ఏదో భగవంతుడు అలా ఇచ్చాడు అంతే. అంటే మామూలు కవిత్వం తర్వాత వ్యాసాలు ఇవి రాయడం వేరు, సినిమా పాటలు అంటే పాటలు రాయడం. ఓకే. శంభో మహాదేవమా కష్టాలన్నీ కడ తెచ్చు, శంభో మహాదేవమా ముంటి గొదిలిపోతే ఎట్లా, శంభో మహాదేవా. శంభో 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 అంటే మనసుకు హాయిరా, హర హర ముర హర నీవే శరణని లోకము కదిలేరా. శంభో 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 అంటే మనసుకు హాయిరా, హర హర ముర హర నీవే శరణని లోకము కదిలేరా. దిక్కులేక మొక్కులేక శరణని నిన్నే నమ్ముకుంటూ శంభో మహాదేవా. శంభో మహాదేవమా కష్టాలన్నీ కడ తెచ్చు, శంభో మహాదేవా. శరణాగత రక్షక శంభో మహాదేవా, పరమదయాకర శుభకర గంగాధార మహాదేవా. శరణాగత రక్షక శంభో మహాదేవా, పరమదయాకర శుభకర గంగాధార మహాదేవా. సురబింద్ర కిరీటమణి వరరాజిత, సురబింద్ర కిరీటమణి వరనిరాజిత, పదుకు పురవాస సుందరేశ గిరీశ. ఓం నమ శివాయ నిన్నే శరణే కోరితిరా శంకర శంభో మహాదేవా. అసలు దేవుడిని ఎట్లా పాడుకున్నా అట్లా ఉంది మొత్తం మీద. అవునండి, చాలా మంచి పాట, మంచిగా ఉంది, లిరిక్స్ కూడా బాగుంది. బాగున్నాయి, రెండు బాగున్నాయి. తర్వాత మీరు దర్శకురాలిగా కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చేశారు. కృష్ణదేవరాయ ఉత్సవాలప్పుడు 500 ఉత్సవాలప్పుడు దాని గురించి 2 మాటలు చెప్పండి. అది మన పెనుగొండలో జరిగిందండి, పంచశతాబ్ది ఉత్సవాలు, కృష్ణదేవరాయ పంచశతాబ్ది ఉత్సవాలు. నిజంగా ఆ యొక్క ప్రాజెక్ట్ లో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది, మీకు గుర్తుంది కదా. అదే వాయిస్ ఓవర్ ఇచ్చారు మీరు, నేను కంపేరింగ్ రాస్తే. అదొక మంచి అనుభవం అండి. మన కృష్ణదేవరాయలు గారి డైనస్టీ పైన హంపీను, తర్వాత మన పెనుగొండ, ఆ తర్వాత కొన్ని ఇక్కడ పరిపాలనించిన ఊర్ల పైన మనం చేయడం జరిగింది. ఆ రోజు చాలా బాగా వచ్చింది, అప్రిసియేషన్ కూడా చాలా బాగా వచ్చింది. జనార్దన్ రెడ్డి గారు మన, అవునండి, రఘువీర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. ఆయన వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. నేను రేడియోకి సంబంధించి కూడా నేను చాలా రూపకాలు చేశానండి. అవునండి, నేను రేడియో ఆర్టిస్ట్ గానే కాకుండా రేడియో ప్రొడక్షన్ లో కూడా చాలా కార్యక్రమాలు అంటే రూపకాలు అనమాట. జీవన సంధ్య అని, చిన్నపిల్లల పైన, హాస్టల్స్ పైన, వృద్ధాశ్రమాల పైన అట్లా చాలా చేశాను అనమాట. నాకు చాలా ఇష్టమైన జాబ్ ఏంటి అంటే రేడియోలో పనిచేయడం. రేడియోలో ఒక కళాకారిణిగా నేను ఉన్నప్పుడు నా వాయిస్ విని, నేను మాట్లాడే విధానం విని నన్ను క్యాజువల్ గా అప్లై చేయమని చెప్పారనమాట. నాగేశ్వరరావు గారు అని చెప్పేసి, ఆయన రిటైర్డ్ కాదండి, నాగేశ్వరరావు గారు పెక్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అండి, ఇప్పుడు విజయవాడలో రిటైర్డ్ అయ్యారు. ఆయన ఎంకరేజ్ చేశారు. అంటే ఎంకరేజ్మెంట్ నువ్వు చెయ్యమ్మా, నువ్వు పాల్గొను, ఈ ఎగ్జామ్లకి పాల్గొని చెప్పారు. సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక 6-7 ఏళ్ళు నేను పనిచేసాను. మన అనంతపూర్లో పనిచేస్తాను, కడపలో కూడా పనిచేసి, అంటే ఇప్పుడు లేదులేండి, చేయడం లేదు, కొన్ని ఏళ్ళు పనిచేశాను. ఇప్పుడు రేడియోలో నా స్టేటస్ ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రసార భారతిలో
జానపద సంగీతంలో ఉన్న ఏకైక ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అమ్మాయి నేను ఒక్కదాన్ని అనమాట. సూపర్, ఎక్సలెంట్ అసలు నిజంగా. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. అలాగే లలిత సంగీతం రావడం కూడా చాలా గ్రేట్, చాలా కష్టం అండి, అసలు చాలా కష్టము. అది ఇక్కడ మనకు జరగదు ఏది కూడా, ఫోక్ లో ఎస్పెషల్లీ. అవును, అది మనం ఇక్కడ మన కడప స్టేషన్ లో మనం చేసేసి నేషనల్ కూడా పంపిస్తే మళ్ళీ 1 year తర్వాత రిజల్ట్ వచ్చింది. అది కూడా నేను ఫోక్ లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, అలాగే డ్రామా మరియు లలిత సంగీతంలో బి హై గ్రేడ్ ఆర్టిస్ట్ అనమాట. అంటే డ్రామా అంటే అది పౌరాణికమా? అట్లా కాదండి, అది ఏదైనా తీసుకొచ్చి రేడియో డ్రామా అంటే మనము ఆర్టిస్ట్ గా మన వాయిస్ వాళ్ళు ఏ దానికన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లా ఏమన్నా మీకు ఉన్నాయా అట్లా పాడే సందర్భాలు? అంటే పౌరాణికం నాకు ఇంతవరకు పౌరాణిక నేను నాటకాలు చేయలేదు, కానీ సాంఘికం చేశాను, హ్యూమరస్ నాటక చెప్తా. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అసలు రంగస్థల పద్యాలని ఒక సన్నివేశంలో పాటించారు. అవును, ఒక ఎపిసోడ్ లో చేశారు. రెస్పాన్స్ వచ్చింది. నాకు యాక్చువల్గా ఏంటంటే అండి, నేను ఇంతవరకు పౌరాణికమైన నాటకాలు నేను వాయిస్ ఇవ్వకపోయినా కూడా నాకు చిన్నప్పటి నుంచి ఇష్టపడి నేను ఇన్స్పైర్ గా తీసుకున్నది సుబ్బిశెట్టి చింతామణి నాటకం. అందులో ఆవిడ రియలైజ్ అయిన తర్వాత, వేశ్యగా ఉన్న ఆవిడ రియలైజ్ అయిన తర్వాత ఒక అద్భుతమైన పద్యం పాడుతుందండి. అది నాకు ఎప్పుడు నాకు తెలుసా అని నేను 3-4 క్లాసెస్ అప్పుడే నాకు అంత, మా నాన్నగారు చాలా బాగా వినేవాళ్ళు. అప్పుడు టేప్ రికార్డ్స్ వచ్చాయి కదా, అది ఎక్కువ అప్పుడు క్యాసెట్స్ వచ్చేటివి. అది తప్పకుండా అది గుర్తుండే మేరకు నేను పాడి వినిపిస్తాను అనమాట. పాపిని భ్రష్టురాలా కడు బానిసనై బహునీచ వృత్తిలో రేపులు మాపులుంబడి చరించిన మాట ఎనికము. ఇక ఆ పాపపు దారి త్రొక్కను, ఇక ఆ పాపపు దారి త్రొక్కను భవచ్చరణాబ్జ యుగంబు సాక్షిగా. నాపై ప్రేమ నిల్పి యదునందనా కృష్ణ తరింప చేయవో. కరుణరస ప్రధానమైనటువంటి పద్యం, నిజంగా కళ్ళనీళ్ళు వచ్చాయి. నాకు కూడా చాలా ఇష్టమైన సన్నివేశం అట్లాంటిది. వేశ్యా వృత్తి నుంచి నేను దూరం అయిపోయాను, నేను ఇంకా అక్కడికి వెళ్ళను, నేను నువ్వే దిక్కు నాకు. అవునండి, నువ్వే దిక్కు ఇంకా చెప్పడము నాకు మనిషిగా కూడా ఇది ఒక టచింగ్ పాయింట్ అండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. పల్లెల్లో విన్న వాళ్ళందరూ కూడా ఈ పాత్రకి అసలు నిజంగా దాసులు అయిపోయినారు. అవునండి. చాలా అద్భుతమైన పద్యాన్ని మీరు వినిపించారు. యాక్చువల్గా ఏంటంటే ఈ నాటకాన్ని ఈ మధ్య నిషేధించారు, కానీ ఒకవేళ అసభ్యకరంగా వచ్చి ఉన్నప్పుడు ఆ పాత్రలు చేసిన వాళ్ళకి నిషేధం విధిస్తే బెటర్ గా ఉంటుందని నా ఒక కళాకారునిగా నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే చాలా పూర్వ చరిత్ర కలిగినట్టు ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన నాటకాన్ని నిషేధించడం అనేది కొంచెం బాధాకరమే. ఆ కళాకారులు పొట్టకొట్టుపోయినట్టే. కాబట్టి ప్రస్తుతమైన ఎవరైనా పూనుకుంటే దానిపై నిషేధం తీసివేసి రిస్ట్రిక్షన్స్ పెట్టండి. కావాలంటే అసభ్యకరమైన పదాలు పాడకూడదని ఒక ఇది పెట్టి ఓపెన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. చాలా గొప్ప నాటకము. సమాజంలో ఉన్న ఒక చెడ్డ దీన్ని ఎలివేట్ చేస్తూ దాంట్లో బయటకు వచ్చేకి ప్రయత్నం చేసే ఇది అనమాట. చాలా బాగుంటుంది. ఇవి కాకుండా అంటే సినిమాలో మీరు దాదాపుగా 5-6 సినిమాలో పాడానండి. 5 ఫిలిమ్స్ లో పాడాను.
అది వచ్చేసి సినిమా పేర్లు చెప్పండి, పాటలు పాడండి. అది వచ్చేసి చాలా వరకు తెలియాలి కదా. దేవి అభయము, స్టూపిడ్, శత్రు, గోల్మాల్, ఉగ్రసింహాల్ ఫస్ట్ పిక్చర్ అండి. ఉగ్రసింహాల్లో మన ఉదయభాను గారి హీరోయిన్, రామ్ లక్ష్మణ్ ఫైటర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు హీరోస్ అన్నమాట ఆ ఫిలిం లో. దానికి మన వందే మాత్రం శ్రీనివాస్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఆయన ఎంత కంఫర్ట్ ఇస్తారంటే అన్నా స్టూడియోస్ లో అసలు ఆయన మాట్లాడతాడో నవ్వుతాడో కూడా తెలియదండి, అంత ఆశ అంటే భరితంగా ఉంటుంది ఫేస్ అంతా కూడా. ఏదైనా కొంచెం మనము అటు ఇటుగా పాడినా కూడా అంటే ఫాస్ట్ మాట్లాడడం చాలా ఫాస్ట్ గా. అది నాకు ఆ ఫస్ట్ పాట నాది 2-3 గంటలు అయిపోయింది, తెల్లవారుజాము అయింది అది పాట రికార్డింగ్ టైము. 3 గంటలకు 4 గంటలకు అయిపోయింది నాకు తెల్లవారుజామున. మస్తు మస్తు మావయ్యలో మావయ్యలో నన్ను పస్తులంచకండి రో మావయ్యలో, మస్తు మస్తు మావయ్యలో మావయ్యలో నన్ను పస్తులంచకండి రో మావయ్యలో, ఓ మావయ్యలో 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 నన్ను గబరబట్టి గయము జయకు మావయ్యలో, నన్ను పరేషాను జయకురా మావయ్యలో. అలా టీవీ సాంగ్ అన్నమాట అది. ఆయన బాగా మెచ్చుకునేవారు అసలు. ఆ పిక్చర్ లో ఒక్కటే ఒక పాట ఉంటుంది, అదొకటి. అవునవును, ఆవిడ పైన ఆ పాట వచ్చేది, వాళ్ళు టీస్ చేసేటప్పుడు ఆ పాట వస్తుంది అనమాట. తర్వాత నేను మిగతా పిక్చర్స్ లో ఈ స్టూపిడ్, శత్రు వాటికి జి ఆనంద్ గారు తెలుసు కదండి మీకు, ప్రఖ్యాత గాయకుడు, చనిపోయారు ఈ మధ్య కరోనా కాలంలో. ఆయన చాలా డైరెక్టర్ గారు మంచి, ఎంత సహనశీలి అంటే ఆయన రికార్డింగ్ అప్పుడు చాలా ప్రెజెంట్ గా ఉండి వర్క్ అంటే వాయిస్ తీసుకుంటారంట వాళ్ళకి కావాల్సింటే. ఆయన సంగీత పర్యవేక్షణలో హంసలేఖ గారి మ్యూజిక్ అది, ఆ 2 పిక్చర్స్ డబ్బింగ్ పిక్చర్స్ కాబట్టి ఆయన పర్యవేక్షణలో పాడడం జరిగింది మెడ్రాస్కి వెళ్ళి కూడా. తర్వాత నేర్పించడంటే మన దేవి అభయము, శ్రీలేఖ గారు మ్యూజిక్ చేశారు ఆ పిక్చర్కి. అది వచ్చేసి ఓ సకాసి శ్రీముఖ ప్రేమ శ్రీముఖ అందుకు నన్నందుకు ఒడిని చేర్చుకో తరసాల వీలు తన నాన్న నాననా తన నాన్న నాననా నన నాన్న నాననా నన ననా నననా తన నన చాలా బాగుంటుంది ఆ పాట. మంచి ఒక హృదయాన్ని అవునండి, అవునండి, బాగుంటుంది ఆ పాట కూడా. తర్వాత గోల్మాల్లో యాక్చువల్గా బాలు గారు నేను కలిసి పాడాల్సిన పాట అది. ఆ పాట ఆయన షెడ్యూల్స్ టైట్ ఉండడం వల్ల నేను వెళ్ళినప్పుడు నా పోర్షన్ తీసేసుకున్నారు. ఆఖరికి ఏమైపోయిందంటే ఆ పాట నాది ట్రాక్ అయిపోయింది. ఎందువల్ల అయిందంటే బాలు గారి స్కేల్కి నేను పాడిన స్కేల్కి మ్యాచింగ్ అవ్వలేదు అనమాట. అది మన వందే మాతరం గారి స్టూడియోలో జరిగింది ఆ పాట కూడా. ఆయన చాలా ఫీల్ అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఇదైంది మా పొరపాటే, మ్యాచింగ్ కాలేదు, అట్లా పర్వాలేదు సార్ దాంట్లో ఏముంది అనేసి. అంటే అది రిలీజ్ అయిన తెలియలేదు నాకు, తెలిసింది అనమాట. అది రమేష్ శ్రీలేఖ గారు నాకు గుర్తుకులేదండి, ఎవరు చెప్పారు కానీ పాడారు ఇంకొకరు. అది వచ్చేసి రమేష్ అరవింద్ గారు అనేసి కర్ణాటక యాక్టర్ ఉన్నాడు, ఆయన యాక్ట్ చేశారు. ఆ రోజు నేను రికార్డింగ్కి వచ్చిన రోజు ఆయన వచ్చారు స్టూడియోకి. ఆయనకి పరిచయం చేశారు, వందేమవుతుంది మీ పిక్చర్లో మీ పాటకు ఈ అమ్మాయి పాడుతుంది పాట అని చెప్పేసి. ఆ రోజు ఆయన చూడడం జరిగింది. ఆయన పాట రికార్డింగ్లో ఉన్నాడు, ఆయన విన్నాడు కూడా, బాగా వచ్చిందని చెప్పాడు. అదేంటంటే స్టూడెంట్స్ను సార్ ఇద్దరు కలిపి ఖజురాహో వెళ్ళినప్పుడు జరిగిన సందర్భంలో తీసిన పాట అనమాట. అది చాలా బాగుంటుంది. అది కూడా నాకు ఇప్పుడు సడన్గా గుర్తుకు రాలేదు, కానీ అద్భుతమైన పాట అది కూడా. నడుస్తా అంటే అక్కడ జర్నీ అప్పుడు అంటే ఐ మీన్ ఫిలింలోకి ప్రవేశించినప్పుడు అవకాశాల కోసము అక్కడే ఉండాల్సిన పరిస్థితి మనము. ఎందుకంటే ఎవరికైనా తప్పదు, అది అక్కడే ఉండాలి. నేను నా ఎడ్యుకేషన్లో బిజీ ఉండడం వల్ల నేను ఏం చేస్తానంటే సినిమా ఫీల్డ్లో ఉంటేనే మన సంగీతానికి ఒక హద్దు అన్నది లేదు కాబట్టి నా ఎడ్యుకేషన్ నేను ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, కెరీర్ క్వశ్చన్ కాదు, నాకు చదువు అంటే ఇష్టం అండి. చదువు ఇష్టం కాబట్టి ఫస్ట్ చదువు కూడా ఒక ఇంకో అదే ఉన్నాను. అది ఏం చేస్తుంటే నా పూర్తి అంతా కూడా నా మైండ్ అంతా ఫోక్ మ్యూజిక్ పైన ఎలివేట్ చేసి ఎలా దాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశం అనమాట. ఫోక్ సాంగ్స్
యాక్చువల్గా ఏంటంటే నా చదువుకు కూడా ఒక పెద్ద స్టోరీ ఉందండి. యాక్చువల్గా నేను నా ఇంటర్ అప్పుడు నాకు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇంటర్ అప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం అనమాట. కానీ మ్యాథ్స్లోనే సీట్ వచ్చింది, ఎంపీసీకి వచ్చింది. నేను బైపీసీ తీసుకుంది అనుకున్నా, కానీ అవ్వలేదు, ట్రాన్స్ఫర్ అవ్వాలి అది ఇది అన్నారు. సో కుదరలేదు. ఇంటర్లో ఎంపీసీలో మ్యాథ్స్ 2 సంవత్సరాలు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ 2 ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయింది. ఆ హాలిడేస్ లో నేను హొసూరు తమిళనాడుకి ప్రోగ్రామ్కి వెళ్ళాను. నేను 10th క్లాస్ అయినప్పటి నుంచి నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అదర్ స్టేట్స్ లో. 16 ఏళ్ళకే చేసేసాను. అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు తంగిరాల వెంకట సుబ్బారావు గారు బెంగళూరు చాలా గ్రేట్. అసలు నాకు ఎంత పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయంటే నా జన్మ, అవునండి, నా జన్మ తరించిపోయిందండి. అసలు నా లైఫ్ లో అంత పెద్ద వాళ్ళు నన్ను అభిమానించారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేనండి, అదే 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 ఆయన అడిగాడు, ఏం చదువుకున్నావమ్మా నువ్వు అంటే, ఇట్లా ఇంటర్ అయిపోయిందంటే కంప్లీట్ ఇప్పుడు డిగ్రీ ఏం తీసుకుంటున్నాడు. లేదండి అయిపోయింది అన్నాను. అయిపోయింది అన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వెంత మంచి కళాకారునైనా సమాజంలో చదువు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సో నువ్వు చదువుకో ఫస్ట్ అని అన్నాడు. నేను అది నాకు మైండ్ బాగా పట్టించేసుకున్నాను. వచ్చిన తర్వాత ఇంటర్ నుంచి మళ్ళీ నేను ఎగ్జామ్ కట్టడం అలా చేయలేదు, ఎందుకంటే ఇష్టం లేని పని మనం కష్టంగా చేయరాదు. అందువల్ల ప్రైవేట్ గా BA PPS చేశానండి. తర్వాత MA పాలిటిక్స్ చేస్తే, తెలుగు చేస్తే, ఇంకా అలా వెళ్ళిపోయింది అనమాట. అదే క్రమంలోనే అదే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి నేను PhD చేయాలని నాకు చాలా ఆశ అనమాట. ఆ PhD యూనివర్సిటీ చేస్తే PhD అంటారు, కానీ నేషనల్ వైడ్ చేస్తాం కాబట్టి అది ఫెలోషిప్ అవార్డు అంటారు అనమాట. అవార్డ్స్ అంటారు. అవి ఆ అవార్డ్స్ 2 కంప్లీట్ చేయాలి. నా లైఫ్ లో 2 కంప్లీట్ చేసేసాను. అది వృత్తి ప్రవృత్తి అన్ని ఒకటే కావడం అన్నమాట. అది అదృష్టము, అది అదృష్టం అండి. అసలు రాదు రాదు రాదు, చాలా అదృష్టం ఉండాలి అందులో కూడా. నెక్స్ట్ మీ గోల్ ఏంటి అసలు? అంటే ఎట్లా మీరు గుర్తుండిపోవాలా అంటే, ఇప్పటికే అందరికి గుర్తుండిపోయినారు చాలా వరకు, మీకు మిగిలిపోయినటువంటి ప్రాజెక్ట్స్ కానీ లేదండి. ఇప్పుడు మిగిలిపోయిన అనే క్వశ్చన్ రాదు. ఎందువల్ల అంటే ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో అలా కాదు, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదండి. అసలుకి జీవితంలో ఎప్పుడు ఏం చెప్తుందో తెలియదు, అట్లా చెప్తారు కదా, అది నిజం, 100% నిజం. అది అవకాశాలు అనేటివి కూడా మనకి ఎప్పుడు అంది వస్తాయో తెలియదు. వచ్చిన అవకాశాన్ని మనము సరైన విధంగా అందుకుని దాన్ని మనం చేసామా, అందులో మన వర్త్ ఏంటి మనం చూపించామా లేదా, అదొక్కటే పనిచేస్తుంది తప్ప ఇంకేముండదు. మనిషికి అదృష్టం అనేది కూడా రావాలి. తర్వాత ఇప్పుడు మీరు ఎంత కృషి చేశారు. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన వర్క్ మామూలు ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రాజెక్ట్ ఇది. నిజంగా ప్రాజెక్ట్ ను మీరు చేశారు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆ విషయంలో. థాంక్స్ అండి. దీన్ని జనంలోకి బాగా తీసుకుపోతుంది, ఇవన్నీ కూడా మొత్తం తీసుకోవాలా, నాకున్న ఇప్పుడు అంటే ఒక గుర్తింపును కోరుకోవడము అనేది కాదండి ఇక్కడ నా మనసులో. ఒక క్వశ్చన్, అది కరెక్ట్ మీరు చెప్పింది. నా ఉద్దేశం ఏంటంటే, సెంట్రల్ లెవెల్లో గుర్తించారు నన్ను. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు స్టేట్ లెవెల్లో మీరు ఎలివేట్ చేసుకోవాలమ్మా అని చెప్పన్నారనమాట. కానీ పేపర్లో వేసిన, మీరు అసలు నమ్మరు, పేపర్లో ఈ న్యూస్ ఇచ్చి వేయించడానికి దాదాపు నాకు 5-6 నెలలు పట్టింది. వేయలేదు అంటే వాళ్ళు స్వతంత్ర వీరులదా అనే లైట్ గా తీసుకుంటున్నారు తప్ప వేయలేదు. మళ్ళీ చాలా ఇదైన తర్వాత అప్పుడు వేశారనమాట. వేసినాక కూడా ప్రభుత్వము పట్టించుకోలేదు. పట్టించుకోవడం అంటే ఇప్పుడు ఏంటంటే, మన స్టేట్ కి రిప్రజెంట్ చేస్తూ పంపించడం, మళ్ళీ రాయడం, నేషనల్ వైడ్ లో రాయడం అనమాట. అట్లా చేసి ఇంత రాస్తున్నా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం గుర్తిస్తే మంచిది అన్నట్టు. ఇప్పుడు ఇట్లా రీసెర్చ్ వర్క్ చేయడానికి నన్ను చూస్తే ఇంకా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా, అది నా ఉద్దేశం. జిల్లా కలెక్టర్లు గాని, అధికారులు గాని, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నిజంగా అదే. అందువల్ల నేను పేపర్లో న్యూస్ వచ్చాయి, వేరే అధికారులు కలిసి చూస్తాం, కానీ ఏది అనుకూలం కాలేదు. కాదండి, మన దేశానికి సంబంధించిన వర్క్ ప్లస్ మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ నేషనల్ వైడ్ మనమేంటి ఇప్పుడు ఎవరన్నా కానీ నా పేరుతో పిలవరండి, ఆ అమ్మాయి ఆంధ్ర అమ్మాయి అంటారనమాట. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం తెలుగు అమ్మాయి, అసలు వాళ్ళు చెప్పడం కూడా తెలుగు అమ్మాయి అంటే ఆంధ్ర తెలంగాణ రెండింటికి కలిపి చెప్తారు నన్ను. నేను యాక్చువల్గా ఇప్పుడు సౌత్ ఇండియా రిప్రజెంట్ చేసినట్లే అనమాట. సో ఇట్లాంటి గుర్తింపు అనేది మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఏ రాష్ట్రమైనా గుర్తించవచ్చు, ఎందుకంటే మన తరపున రాసాం కదా అన్నట్టు.
సో డెఫినెట్ గా వస్తుంది, గుర్తిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడు తెలిసింది ఆల్రెడీ ఆగస్ట్ 15th ఎట్లా దగ్గరలో ఉంది. ఈ ఆగస్ట్ 15th కూడా సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదా అనంతపూర్ జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదా ఏపీలో మొత్తం మన కల్చరల్ వింగ్ ఏదైతే ఉంటుందో అధికారులు కానీ వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా ఒకసారి. నాకు ఇంకొక అంబిషన్ ఏంటంటే అండి, ఈ DDR పరంగా చూస్తే ఇప్పుడు స్కూల్స్ లో పిల్లలకు ఐడియా లేదండి. స్వతంత్రము వచ్చిందంటారు, దానికి ఎట్లా ఎంతమంది కష్టపడ్డారు, ఏ రకంగా, అవన్నీ ఏం తెలియదు వాళ్ళకు. ఏదో లెసన్స్ లో ఏదైనా వస్తే అది వరకు చెప్పడం తప్ప ఇంక వేరే తెలిసేకి ఛాన్స్ తక్కువ. అట్లాంటి వాళ్ళకు అంటే నేను స్కూల్స్ తిరిగి, ఇప్పుడు కలెక్టర్ గారు అట్లా వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి నాకు అవైలబిలిటీ చేస్తే స్కూల్స్ కి వెళ్ళి క్యాంపెయినింగ్ లాగా ఇట్లాంటి ఇప్పుడు ఇట్లా సందర్భోచితంగా విద్యార్థులు చైతన్యం చేసి వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళకు చిన్నతనంలోనే దేశభక్తిని నింపడానికి మనం ఒక హేతు అవుతాం కదా అన్న ఒక ఆలోచన ఉందండి. మరి చూడాలి ఇంకా అధికారులు ఏం చేస్తారు, చూడాలి. వర్క్ చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లడము, మిమ్మల్ని ప్రోత్సహించడం అనేది అధికారుల రెస్పాన్సిబిలిటీ. అది డెఫినెట్ గా అది కూడా అవుతుందని చెప్పి మిమ్మల్ని వాళ్ళు గుర్తిస్తారని చెప్పి అనుకుంటాం. మా వెన్నెల న్యూస్ టీవీ తరఫున కూడా ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్లని, తర్వాత ఏపీ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళని. మన ముఖ్యమంత్రి గారు కూడా నేను అదే అంటున్నాను. నేను ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు కూడా గమనించాలి. ఎందుకంటే ఒక కళాకారులుగా ఉండి ఈ పనులు చేస్తున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు గుర్తిస్తే 10 మంది గుర్తించినట్టుగా అవుతుంది అనమాట. ఇది సోమిశెట్టి సరళ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలని మనం ఇక్కడ పంచుకున్నాం. మీరందరూ కూడా ఇప్పటిదాకా చూశారు. ఒక సాంస్కృతికంగాను, తర్వాత సాహిత్య పరంగాను ఆమె ఎలాంటి కృషి చేసింది. ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో ధర్మవరం పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచినటువంటి ధర్మవరం పట్టణానికి చెందినటువంటి ఒక గొప్ప ఫోక్ సింగర్, రీసెర్చ్ స్కాలరు, లిరిసిస్టు, అట్లాగే సింగరు, తర్వాత స్కాలర్. మరి ఇంత గొప్ప పనులు చేసినటువంటి సోమిశెట్టి సరళ గారిని సమాజం గుర్తించింది, తర్వాత కళాభిమానులు గుర్తించారు, అందరూ గుర్తించారు. ప్రభుత్వం కూడా తప్పకుండా గుర్తించి తనకు ఒక సముచితమైనటువంటి ఒక ప్రాజెక్ట్ కానీ, లేకపోతే సముచితంగా ఆమె చేసిన కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహిస్తుందని చెప్పి ఆశిద్దాం. సరళ గారు, చాలా థ్యాంక్స్. మీరు మా స్టూడియోకి వచ్చి వెన్నెల న్యూస్ టీవీ తరఫున ఒక మంచి పాటలు పాడి మమ్మల్ని అలరించడమే కాకుండా సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి ఉపయోగించి చాలా మంచి విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు యూత్ కానీ, తర్వాత కళాకారులని కానీ, అందరినీ కూడా, అధికారులను కూడా ఖచ్చితంగా అలరిస్తాయి, కదిలిస్తాయి కూడా. మీరు చేసిన స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. చాలా చాలా అద్భుతమైనటువంటి వాక్యాలతో మా ఇంటర్వ్యూ ముగించారు మీరు. చాలా ధన్యవాదాలు మీకు. మరోసారి మీరు మళ్ళీ మా ఆఫీస్కి రావాలా, మా స్టూడియోకి రావాలి. ఈసారి పక్కా జానపదాలు, కేవలం పక్కా జానపద స్పెషల్ చేద్దాం ఈసారి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇది సోమిశెట్టి సరళ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.